మీరందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. లాస్ట్ 1 మంత్ స్టాక్ మార్కెట్ ఒక 8,000-9,000 పాయింట్స్ కోల్పోయింది. స్టాక్ మార్కెట్ మీద స్టాక్ టాక్ డీబీ వాళ్ళు రెగ్యులర్‌గా పాడ్‌కాస్ట్ ఇస్తున్నారు. అందులో పార్ట్ ఆఫ్ దట్ దే హావ్ ఇన్వైటెడ్ మీ. థాంక్ యూ ఫర్ స్టార్టప్ డీబీ ఫౌండర్స్. మీరందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. లాస్ట్ 1 మంత్ స్టాక్ మార్కెట్ ఒక 8,000-9,000 పాయింట్స్ కోల్పోయింది. ఇన్వెస్టర్స్ అందరూ వరీ అవ్వటం మొదలుపెట్టారు. ఏంటి వై సడన్‌లీ దిస్ డ్రాప్ అండ్ వాట్ రియల్లీ హ్యాపెనింగ్? ఎవరైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో వాళ్ళ రిటర్న్స్ అన్ని కూడా తగ్గిపోయాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో హ్యాస్ డన్. చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం లాస్ట్ 1 year నుంచి కూడా నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు ద ఇండియన్ కంపెనీస్ ప్రైస్ ఈక్విటీ ఎర్నింగ్స్ ఆర్ రియలీ హై కంపేర్ టు ద వరల్డ్. వీళ్ళందరూ అన్నారు వరల్డ్లో ఉన్న స్టాక్ ఏవైతే ప్రైస్ ఈక్విటీ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఉంటుందో దానికంటే ఇండియన్ మార్కెట్ ఈక్విటీ చాలా హై ఉందనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉందండి. ఆన్ వన్ సైడ్ ఫెడ్ రేట్స్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ పాజిటివ్ అవుతుంది అనుకున్నాము. సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ ఫర్ 5 years పోస్ట్ కోవిడ్ చైనా వాజ్ సిట్టింగ్ టైట్. ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ అట్ ఎ ర్యాపిడ్ పేస్. Currently they took a call that they wanted to change the country course. So all the FIs are withdrawing from Indian equity market going to the US equity market. Second thing, Modi garu third term వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమర్ స్పెండింగ్. ఈ కోవిడ్లో ఏమైంది, అందరి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు డబ్బులు స్పెండ్ చేయలేకపోయారు. కోవిడ్ తర్వాత దే ఆల్ కమింగ్ బ్యాక్ అండ్ స్పెండింగ్ ఇన్ ద మార్కెట్. సడన్లీ దేర్ ఈజ్ ఎ సర్చ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. మీరు ట్రావెల్ తీసుకోండి, ఎయిర్పోర్ట్స్ తీసుకోండి, రెస్టారెంట్స్ తీసుకోండి, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ తీసుకోండి, రోడ్ సడన్లీ దెర్ వాజ్ ఎ హ్యూజ్ గ్రోత్ ఇన్ ద మార్కెట్. అదేమైంది, మార్కెట్ గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ టు 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్, మోర్ దెన్ 200% ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. బట్ మీకు ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళందరూ తెలిసి దెర్ ఈస్ ఎ టైడ్. ఒకసారి పెరిగితే ఒకసారి తగ్గాలి. నౌ ద టైడ్ ఈస్ గోయింగ్ లిటిల్ బిట్ స్లో. ఓవరాల్ గ్రోత్ కూడా అంత పాజిటివ్గా లేదు. సో దిస్ హ్యాస్ బీన్ సీన్ వెరీ నెగిటివ్. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు ఫ్యూచర్ గ్రోత్, నాట్ కరెంట్ గ్రోత్, కరెంట్ ప్యాటర్న్. ఇప్పుడు ఫ్యూచర్ గ్రోత్ తగ్గుతుంది అనే నమ్మకం వస్తే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పడుతుంది, ప్రైస్ ఈక్విటీ ఎర్నింగ్స్ పడతాయి. మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, లార్జ్ కంపెనీస్ లైక్ మ్యారికో, హెచ్యుఎల్, టాటా మోటార్స్ వీళ్ళందరూ కూడా లాస్ట్ 2 quarters డిజైర్డ్ గ్రోత్ కంటే లోవర్ గ్రోత్ రిపోర్ట్ చేశారు వాళ్ళు. అండ్ స్మాల్ కంపెనీస్, ఎస్ఎంఈస్ ఏవైతే కేమ్ టు మార్కెట్ రైజ్ ద ఫండ్స్, ఒక రిపోర్ట్ వచ్చిందండి, వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసిన 6 to 1 year ఫండ్స్ డిప్లీట్ అయిపోయాయి. దో దే కమిటెడ్ that they will spend this amount over a period of 2 years, they will grow the organization. There are few diamonds which have done extremely well, but 90% of the cases people are struggling in SME IPOs especially. అండ్ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఎంఈ ఐపీఓ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, అది గ్రో అయినప్పుడు అమ్మేస్తారు, వాళ్ళు బయటకు వస్తారు. మళ్ళాంటి ఇన్వెస్టర్స్ ముందు ఇన్వెస్ట్ చేసి డబ్బులు కొట్టుకుంటూ ఉంటాం. సో ఆ విషయాన్ని మీరు బాగా గుర్తించాలి. అండ్ కరెంట్లీ ఎస్ఎంఈ ఐపీఓ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. సో కన్ఫ్యూజన్ అక్కడ వచ్చింది. సరే రత్నాకర్ గారు మీరు అన్నట్టు మార్కెట్ పడుతుంది అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వేర్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, వీఆర్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. ఓ పక్క ట్రంప్ వచ్చిన తర్వాత మార్కెట్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. రెండవ పక్క మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్ నడుస్తాయి. ఇంకో పక్క కెనడా వాళ్ళు మన ఇండియన్ కంట్రోల్ చేస్తున్నారు. రేపు పొద్దున న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా ఇబ్బందులు పడుతున్నాయి. జపాన్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. సో as an analyst, most of the analysts has given a report, at least till the end of February, మీరు wait and watch మోడ్లో ఉండండి. Don't take any calls. There are certain opportunities, you have to observe and take it. Otherwise, కరెంట్ మార్కెట్లో మీరు దూరంగా ఉండటమే బెటర్. దట్ ఈస్ వాట్ మై రికమెండేషన్ ఈస్. ఎందుకు అని అడగచ్చు. మహారాష్ట్ర ఎలక్షన్స్కి బీజేపీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా పైకి వెళ్తుంది, మళ్ళీ రెండో రోజు మామూలుగా పడిపోతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఐటీ సెక్టర్ విల్ డూ వెల్. అండ్ ఐటీ స్టాక్స్ మీద చాలా ఫోకస్ పెరిగింది, అవి గ్రో అవుతున్నాయి. కావాలంటే సెక్టర్ బేస్లో ఐటీ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవచ్చు. మీకు చిన్న కంపెనీస్ ఉన్నాయి, బిర్లా సాఫ్ట్ అని, జెన్ టెక్నాలజీస్ అని, టీసీఎస్, ఇన్ఫోసిస్, దే ఆర్ ఆల్రెడీ లార్జర్. ఇంకా ఫర్దర్ గ్రోత్ అంటే వాళ్ళు 10-10% కంటే గ్రోత్ ఇవ్వరు. If somebody is looking for more, go for small stocks which are doing well for you today. That is what I recommend. But consumer, infrastructure, capex related transactions, రేపొద్దున డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఆన్ ది టాక్సేషన్ ఆఫ్ ది ఇండివిజువల్,
టెక్నికల్ గ్రోత్ ఇన్ ద ఓవరాల్ కంట్రీ ఈజ్ నాట్ లుకింగ్ సో గ్రేట్ టుడే. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ అవాయిడ్ ఫర్ 1 or 2 months. మీరు ఆ మార్కెట్ పెరుగుతుంది, అయ్యో మిస్ అయిపోయినా, మార్కెట్ పడిపోయింది, ఒక అదృష్టవంతున్నా అనే పాయింట్ పక్కన పెట్టండి. ఒక 2-3 months అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే మన బడ్జెట్ వస్తుంది, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కంప్లీట్లీ దే ఆర్ అబాలిషింగ్ ఇన్కమ్ ట్యాక్స్, దే ఆర్ కమింగ్ విత్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏంటి ఇంపాక్ట్ అనేది వీ విల్ నో పోస్ట్ February. ప్లీజ్ బీ క్లియర్ వాట్ వీ వాంటెడ్ టు సే. దాని తర్వాత మనకి మార్కెట్ డైరెక్షన్, ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, ఈ ఓల్డ్ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వార్ ఆపాలనేది ట్రంప్ కాన్సెప్ట్. నిన్న పుతినేమో న్యూక్లియర్ వెపన్ వేస్తానని చెప్పి సంతకం చేశాడంట. దట్ ఈస్ వెరీ నెగిటివ్. సో వార్ ఆగితే ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ సినారియో, వార్ కంటిన్యూ అవుతే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ సినారియో ఫర్ ఆల్ ఆఫ్ us. సో సజెషన్స్ అంటే బిఫోర్ ఐ క్లోజ్ అవర్ మీటింగ్, ఫస్ట్ పాయింట్, వరల్డ్ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. China is trying to revive the economy today. Indian consumer sentiment is low. Spending అంత అవ్వట్లేదు. మీకు మార్కెట్లో కావాలని చాలా పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ ఆన్ గ్రౌండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ మోర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ టుడే. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ట్యాక్స్ లాస్. గవర్నమెంట్ ఈస్ కమింగ్ విత్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. థర్డ్, మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాడనేవి ఇవన్నీ పోస్ట్ జనవరి మనకు తెలుస్తాయి. అప్పటిదాకా మార్కెట్ అప్ అండ్ డౌన్ వెళ్తుంది. మీరు అవాయిడ్ చేయటం అన్ని విధాలుగా మంచిది. దట్ ఈస్ మై సజెషన్. థ్యాంక్ యూ.